ఏసిన తలుపులు ఏసినట్లుగే ఉన్నాయి. కానీ బయట ఉన్న వాళ్ళు లోపలికెళ్ళగెళ్లారు. అసలు ఎలా జరిగింది? ఏదైనా మాయలు, మంత్రాలు ఉన్నాయా? అబ్బా! బుర్ర పనిచేయడం లేదు నాకు వాళ్ళు చేసిన పనికి అని చెప్పేసి వల్లి చాలా సతమతమవుతూ ఉంటుంది. అసలు వాళ్ళు ఏం చేశారు? అని చెప్పేసి అక్కడ ఉన్న కిటికీ మీదైతే చెయ్యి వేస్తూ ఉంటుంది. అలా చెయ్యి వేయగానే వల్లి అయితే ఒక్కసారిగా పడుతూ ఉంటుంది. అలా కిటికీలో నుంచి పడగానే అబ్బా! ముక్కి పగిలిపోయిందే అబ్బా! అని చెప్పేసి ఒళ్ళల్లా హోనమైపోయింది. అసలే బొత్తుకుంటాను. ఎక్కడ తిరిగిందో ఏంటో అని చెప్పేసి వల్లి అయితే అబ్బా! అని చెప్పేసి అయితే అలా ఇదవుతూ ఉంటుంది. అలా అవుతూ అయినా నేను ఎలా పడ్డాను అని చెప్పేసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కిటికీయా అని చెప్పేసి కిటికీ తీసైతే దోపుతూ ఉండగా ఆహా! ఇది సంగతనమాట. ఇంటి దొంగలు ఇలా వచ్చారనమాట అని చెప్పేసి ఒక్కసారిగా వల్లి షాక్ అవుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఇక మామయ్య గారండి అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ అయితే కిటికీ దగ్గరికి వచ్చి విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇక వల్లి అయితే ఆ కిటికీని పట్టుకొని వచ్చి ఇది ఎలా పడిందో తెలుసా అండి అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాత్రం దీనికి బావని ఎందుకమ్మా పిలిచావు? బావ లాంటి మేధావులు సరిపోరు, నాలాంటి అమర మేధావులు అయితే చెప్పగలరు అని అనేసరికి అవును బాబాయ్ గారండి ఎందుకు పడిపోయిందో చెప్పండి అని చెప్పేసి వల్లి అనేసరికి ఎందుకు పడిపోయిందమ్మా వాటికి ఉన్న స్క్రూలు పింపుల్ పట్స్ పోయి ఉంటాయి అందుకే పడిపోయింది అని తిరుపతి అయితే అంటూ ఉంటాడు. ఆ మాత్రం తెలియదా వల్లి అని చెప్పేసి తిరుపతి అనేసరికి మామయ్య గారు బాబాయ్ గారండి అమర మేధావి తెలివితేటలు బాగానే చెప్పారు కానీ ఇది అందుకు పడలేదు, ఎవరో ఇప్పితేనే పడింది. అది ఎవరో కాదు మన ఇంటి వాళ్ళే అని చెప్పేసి అనేసరికి మన ఇంటి వాళ్ళ ఎవరమ్మా అని చెప్పేసి రామరాజు అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకెవరండి అని చెప్పేసి అనేసరికి ఇక అయినా కిటికీ తీయాల్సిన అవసరం మన ఇంట్లో వాళ్ళకి అసలు ఎవరు ఇలా చేసి ఉంటారు అని రామరాజు గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకెవరు మన ప్రేమ చిన్నమరిది గారు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అందరూ. అవును మామయ్య గారండి వాళ్ళిద్దరే ఇదంతా చేశారు, నేను చూశాను అని చెప్పేసి ప్రేమ మీద అయితే వల్లి కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. అది వినగానే ఒక్కసారిగా తిరుపతి కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే నట్టింట్లో కుర్చీ వేసి ప్రేమ వాళ్ళని అయితే పిలుస్తూ ఉంటాడు. ఇక కోపంగా వాళ్ళందరినీ మీటింగ్కి పిలిచేసరికి అందరూ ఒక్కొక్కరిగా హాజరవుతూ ఉంటారు. ఇక ధీరజ్ ప్రేమ అయితే రామరాజు ముందు అలా చూస్తూ నిలబడుతూ ఉంటారు. ఇక వల్లి అయితే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది.